హాయ్ ఫ్రెండ్స్, నిన్న క్రికెట్ ప్రపంచంలో ఒక ఊహించని భారీ రికార్డు నమోదైంది. ది 100 టోర్నమెంట్లో సరికొత్త రికార్డు సృష్టించబడింది. దాంతోపాటు వెస్టిండీస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో అసలేం జరుగుతోందో, ఐసీసీ ఎవరిపై నిషేధం విధించిందో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నా పేరు కవాడ హనీ హసన్ రాజు. ముందుగా ది 100 లీగ్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ లీడ్స్ మరియు లండన్ స్పిరిట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లీడ్స్ కేవలం 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ కేవలం 37 బంతుల్లో 73 పరుగులు చేయగా, ర్యాన్ రికెల్టన్ 94 పరుగులు, హ్యారీ బ్రూక్స్ కేవలం 18 బంతుల్లో 55 పరుగులతో లండన్ స్పిరిట్స్ బౌలర్లను ఉతికేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన లండన్ స్పిరిట్స్ 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో లీడ్స్ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక విమెన్స్ మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ లీడ్స్ టీం అనబెల్లా సదర్లాండ్ అద్భుతమైన ప్రదర్శనతో 5 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 344 పరుగులకు సమాధానంగా పాకిస్తాన్ 387 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన బ్యాటింగ్తో 160 పరుగులు చేసి నాటౌట్గా నిలువగా, బాబర్ ఆజం 85 పరుగులు చేశారు. అయితే వెస్టిండీస్ బౌలర్ జోమేల్ వారికన్ 6 వికెట్లతో పాక్ను కట్టడి చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వెస్టిండీస్ 60 పరుగుల లీడ్లో ఉంది. ఇక విమెన్స్ క్రికెట్ విషయానికి వస్తే శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ విమెన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు క్రికెట్లో ఇంపార్టెంట్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెన్స్ ఇంటర్నేషనల్ టీంకి కొత్త బ్యాటింగ్ కోచ్గా మైకేల్ స్మిత్ను 2 ఏళ్ల కాలానికి నియమించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ను ఉల్లంఘించినందుకు యుఎస్ ఆఫ్ స్పిన్నర్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ నుండి నిషేధం విధించింది. ఇండియన్ ఎక్స్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కో-ఓనర్గా ఉన్న సంస్థ లంకన్ ప్రీమియర్ లీగ్లోని జఫ్నా కింగ్స్ ఫ్రాంచైజ్ను అధికారికంగా కొనేసింది. ఇవి ఫ్రెండ్స్ నిన్నటి క్రికెట్ ప్రపంచంలోని టాప్ అప్డేట్స్. మరి వెస్టిండీస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.